ఆండాల్ తిరువడిగలే శరణు. తిరుప్పావై 20వ పాఠం. అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం, మరి అమ్మను కఠినంగా మాట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది. నిన్న మన వాళ్ళు అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడేసరికి స్వామికి కొంచెం కోపం వచ్చింది. అందుచే స్వామి లేచి రాలేదు. ఈరోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు. ఆయనలో ఉండే జ్ఞానం, శక్తి, బలం, రుజుత్వం లాంటి గుణాలతో కీర్తిస్తారు. ఆయనను లేవలేదని ఆయనకు ఆనందాన్ని ఇచ్చేలా అమ్మను కీర్తిస్తారు. ఆండాల్ తల్లి స్వామిని మేల్కొనడానికి ఆయన వైభవాన్ని చెబుతున్నారు. 33 వర్గాల దేవతలను ఆపద రాని కంటే ముందే వెళ్ళి కాపాడే గొప్ప బలం కాలవాడివే, లేవవయ్యా, చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడుతావు. ఏమాత్రం కోరిక లేకుండా కేవలం నీవు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్ళను మాత్రం కాపాడవా? మేము నీ దగ్గరికి రావడం తప్పే. సత్య పరాక్రమశాలి, ఆడిన మాట తప్పనివాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా? ఏమైంది నీ మాట? సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా, శత్రువులకు దుఃఖాన్నిచ్చే నిర్మలుడా, ఏ దోషం అంటనివాడా, నిద్రలేవయ్యా. అయితే స్వామి లేవకపోయేసరికి నిన్న వీళ్ళు అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారిలా. సముదాయ అంగ సౌందర్యం కలిగి స్వామి సంబంధంతో పరిపూర్ణమైన అందం కలదానా, సాక్షాత్తు నీవే లక్ష్మివి, అమ్మ మేల్కో. వీళ్ళు ప్రార్థనకి అమ్మ కరిగి లేచి వీళ్ళు దగ్గరికి వచ్చి ఏం కావాలరా అని అడిగింది. స్నానానికి త్వరగా మాకు స్వేద్యం ఏర్పడితే దాని అపనౌదనానికి విసనకర్ర కావాలి. స్నానం తర్వాత అలంకరించుకోవడానికి ఒక నిలువుటద్దం కావాలి. ఈ 2 ఇచ్చి నీ స్వామిని ఇప్పుడే మాతో కలిసి నీరడించు. ఇలా అడగటం మనకు కొంచెం ఎలాగో అనిపిస్తుంది. బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది, కానీ దోషమేమీ లేదు. పురుషుడు ఆయనొక్కడే, మిగతా జీవవర్గం అంతా ఆయనకు చెందిందే. అందులో కొందరు ముందు ఉన్నవారుంటారు, కొందరు వెనుకున్నవారుంటారు. ముందున్న వారు వెనుక వాళ్లకు మార్గనిర్దేశం చేస్తారు. అక్కడ పరమపదంలో నిత్య శూర వర్గానికి చెందిన వారు మొదటిదైన లక్ష్మీదేవి, ఆ తత్వాన్ని తెలిపినవారు, ఆ తత్వాన్ని సరిగా చూపగలిగినవారు. మనం కొత్తగా ఈ ఊరికి వెళ్ళి అక్కడ చెరువులో స్నానం చేయాలంటే ఆ ఊరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా. అలాగే కులశేఖర అల్వార్ పరమాత్మను గురించి చెబుతూ, హరి అనే ఒక గొప్ప సరస్సు సంసార తాపాన్ని తొలగించగలిగేది అదే. అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే. తాపం తగ్గాలనుకునే వారంతా అక్కడే మునగాలి. వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కాని పరమపదంలోని నిత్య శూరులకు గాని ఉన్నది ఒకే సరస్సు. అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపమంతా తొలగుతుంది. ఆ హరి సరస్సు గురించి తెలిసిన దానివి నీవు మార్గం చూపిస్తే మేం దాంట్లో ప్రవేశించగలం అని అమ్మ ఆండాల్ తల్లి నీలాదేవిని అదే కోరుతుంది. పరమాత్మను చేరటానికి ప్రాపాకురాలుగా పనిచేస్తుంది. భగవంతుని యొక్క కళ్యాణ గుణాల జలాలతో మనం నీరాడుతాం. దాన్ని మనకు తిరుప్పావై అందిస్తుంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్ళతో కలిసి మార్గనిర్దేశం చేస్తుంది. రేపటి నుండి స్వామిని అందరూ కలిసి మేల్కొల్పుతారు. ఆండాల్ తిరువడిగలై శరణు.